మెదక్ జిల్లా రామయ్యంపేట మండలంలో అంగన్వాడీలో ఆందోళన చేపట్టారు. అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణి డిమాండ్ చేశారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సిడిపిఓ స్వరూప రాణి వినతి పత్రం సమర్పించారు. అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం ధర్నా కార్యక్రమానికి వెళ్లకుండా సిడిపిఓ ప్రాజెక్టు సమావేశం నిర్వహించాలని ఆరోపించారు. పదవి విరమణ పొందిన అంగన్వాడీ ఉద్యోగులకు బెనిఫిట్స్ మంజూరు చేయాలని, అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేసి వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగస్తులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు, ఇంటి అద్దెలు, టీఏ, డిఏలు వెంటనే చెల్లించాలని అంగన్వాడీలు కోరారు. ఇంటి కిరాయిలు ఒకటి అది చాలా రోజులే మీకు తెలియలేదు, అందుకని ఎట్లా వచ్చింది కదా మీకు ఒక ఏమన్నా సమస్య 5 నెలలు 6 నెలలు కావస్తుంది తప్ప ఇప్పటి వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇయ్యలే. మరి మంత్రి గారు మినీ వాళ్లకు నేను వెంటనే జీతాలు ఇస్తా అని చెప్పింది, అవి కూడా ఇప్పటి వరకు లేవు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేదు, అట్లే జీతాలు కూడా సరి అయిన టైముకు ఇవ్వట్లేదు. అయితే ఇంకా చెప్పాలంటే జీతం కాదు, టీఏడిఏలు ప్రతి నెల వాళ్ళకు నెలలో 2 సార్లు మీటింగ్ ఉంటుంది. మీటింగ్కు వస్తురు తప్ప మరి టీఏడిఏలు మాత్రము గత గవర్నమెంటు కేసీఆర్ గవర్నమెంట్ నుండి ఇప్పటి వరకు టీఏడిఏలు కూడా లేవు, పోషణ కూరగాయల బిల్లు లేవు.